రేపొచ్చే అప్కమింగ్లో ఏం జరుగుతుందో ముందుగా తెలుసుకుందాం. సీరియల్లోకి వెళ్తే పూర్ణి శివ గురించి ఎదురు చూస్తూ ఉంటుంది. ఈలోపు గగన్ వచ్చి ఏంటమ్మా ఈడ నిలబడ్డావు అని అడుగుతాడు. శివను అడగాలనుకుంటున్నాను. అసలు శివ నాకు ఎందుకు దూరంగా ఉంటున్నాడు, అనుమానం వస్తుంది. అతను నన్ను ప్రేమిస్తున్నాడో లేదో అని అనేసరికి భూమి కంగారుగా బయటకు వస్తుంది. వాడికి కాస్త సిగ్గు కానీ నేను ఎందుకు ప్రేమించడు? లేదు వదిన, ఎప్పుడు చూసినా నేను మాత్రమే శివ దగ్గరికి వెళ్తున్నాను, మాట్లాడుతున్నా, కానీ శివ మాత్రం అవాయిడ్ చేస్తున్నాడు. ఇక వెడ్డింగ్ షో నాడు కూడా మీరు ఎలా మేట్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఫోటో దిగారు, కానీ శివ అంటీ అట్టనట్టుగా అలా దూరంగా ఉన్నాడు. అవును పూర్ణి, నేను గమనించుకోలేదు. నువ్వు చెప్పేది కూడా కరెక్ట్గానే. ఆ రోజు నేను అంత పట్టించుకోలేదు, కానీ శివ మాత్రం ఏదో మనసులో పెట్టుకొని అవాయిడ్ చేసినట్టుగా అనిపించింది అని గగన్ అంటాడు. అబ్బాయి భలే ఉన్నావు బావా, ఎందుకలా మాట్లాడుతున్నావు? వాడు వాతావరణం బట్టి అలా పెరిగాడు, కానీ ఎలా ఉండాలో, లేడీస్తో ఎలా మెయింటైన్ చేసి మాట్లాడాలనో వాడికి తెలియదు కదా బావా. ఎందుకంటే అమ్మా నాన్న అలా వాడిని పెంచారు. అమ్మాయిలతో తిరగడం, కల్చర్గా ఇలా ఉండడం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కాస్త ఎలా ఉండాలనో నేర్చుకున్నాడు, కానీ అలా చలివిడిగా ఉండడం వాడికి తెలియదు బావా. అంతేకాని పూర్ణి అంటే ఇష్టం లేదు, పెళ్లి చేసుకోనని చెప్పేసి అదేం లేదు బావా, మీరు వేరేగా అపార్థం చేసుకుంటున్నారు అని విధంగా నచ్చ చెప్తుండగా ఈలోపు శివ రానే వస్తాడు. వీడేంటి ఈ టైంలో బయటికెళ్ళి ఎక్కడి నుంచో వస్తున్నాడు అని విధంగా భూమి మనసులో అనుకుంటుంది. అదిగో మాటల్లోనే శివ వచ్చాడు. శివ మనసులో ఏముందో అప్పుడు నిజం బయటపడుతుంది కదా భూమి అని చెప్పేసి గగన్ అంటాడు. ఇక శివ వెంటనే అటు వెళ్తుండగా శివ అని చెప్పేసి పిలుస్తాడు. ఏంటి బావా? ఏం లేదు శివ, ఇప్పుడు ఈ మాట అడగచ్చో అడగకూడదో నాకు తెలియదు, కానీ ఒక మాట అడుగుతున్నాను. ఒక చెల్లికి అన్నగా అడుగుతున్నాను, బాధ్యతగా అడుగుతున్నాను. అంటే ఇలా అడుగుతున్నానని చెప్పేసి తప్పు పట్టుకోకు. ఏం లేదు, పూర్ణి అంటే నీకు ఇష్టం లేదా అనేసరికి ఒక్కసారిగా శివ షాక్ అయిపోతాడు. అంటే నువ్వు అవాయిడ్ చేసినట్టుగా ఉంటున్నావు కదా, ఇంకెవరినైనా ఇష్టపడుతున్నావా? లేకపోతే పూర్ణి తన మనసులో మాట చెప్పింది, కానీ నువ్వు మాత్రం తనకి ప్రపోజ్ చేయలేదని చెప్పేసి బాధపడుతుంది అని ఈ విధంగా అంటుండగా, అబ్బా బావా ఏంటి బావా, వాడికి ఏం తెలియదని చెప్పాను కదా అని ఈ విధంగా అంటుండగా అప్పుడు వెంటనే ఇదే మంచి ఛాన్స్, నా మనసులో మాట చెప్తే బావ అర్థం చేసుకుంటాడా? ఆ అపూర్వ చెప్పినట్టు ఇక పెళ్ళి కాకముందుకే పక్కకు తప్పకుంటే బిందుతో నా పెళ్ళి జరుగుతుంది కదా అని ఈ విధంగా అంటుండగా, అంటే బావా అని చెప్పేసి శివ తన మనసులో మాట చెప్పబోతుండగా, ఏంటి శివ, నిన్నే కదా పూర్ణి అంటే ఇష్టం అక్క, కానీ ఈ ఇంట్లో పద్ధతిని బట్టి నేను పూర్ణిని అవాయిడ్ చేస్తున్నాను. పూర్ణి అంటే నా ప్రాణం అని చెప్పేసి అన్నావు కదా, ఆ విషయమే చెప్పరా బాబాయ్కి ఉండి పూర్ణికి అని సైగ చేస్తూ ఉంటుంది భూమి. ఇదేంటి ఇక బిందు గురించి నా గురించి చెప్పాలంటే అక్క ఇలా మాట మారుస్తుంది ఏంటి? అవునా శివ, నేనంటే ఇష్టమా, నేనంటే ప్రేమనా? మరి ఎందుకు నన్ను అలా దూరం పెడుతున్నావు? అలా దూరం పెడుతుంటే నా ప్రాణం పోయినట్టుగా అనిపిస్తుంది అని పూర్ణి అంటుంది. అబ్బా పెళ్ళి కూతురా, పెళ్ళి గురించి ఆలోచించు, పెళ్ళి కొడుకు గురించి ఆలోచించకు. పెళ్ళి కొడుకు 24 అవర్స్ నీ దగ్గరే ఉంటున్నాడు కదా, అలా అని చెప్పేసి ఏదో దూరం ఉన్నట్టు ఇక నా తమ్ముని గురించి ఏం ఆలోచించట్లేవు. పొద్దుపోయింది, పొద్దున్నే నిన్ను పెళ్ళి కూతుర్ని చేయాలి, వెళ్ళి పడుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనసు కుదుట పడింది భూమి, వెళ్ళి హ్యాపీగా తినేసి పడుకుంటాను అని పూర్ణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈలోపు గగన్ని ఇక శారద పిలుస్తూ ఉంటుంది. వస్తున్నానమ్మా అని ఈ విధంగా వెళ్ళిన తర్వాత వెంటనే శివ చేపట్టుకొని భూమి పక్కకు తీసుకెళ్తుంది. ఇక నేను మనసులో మాట బిందును ప్రేమిస్తున్నాను, బిందును పెళ్లి చేసుకుంటాను, పూర్ణి అంటే ఇష్టం లేదని చెప్పబోయావు కదా అని భూమి అడుగుతుంటుంది. అవునక్క, ఇప్పుడే నా విషయం చెప్తే ఖచ్చితంగా బావ నన్ను అర్థం చేసుకుంటాడని అనుకుంటా అని అంటుండగా, చేసుకుంటాడ్రా, ఇంటి పరువు పోతుంది, ఆ తర్వాత నా జీవితం, నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది, ఈ ఇంటికి నాకు ఎలాంటి సంబంధం లేకుండా పోతుంది, బావ నా చేతిలో విడాకులు పెట్టి ఈ ఇంటికి నాకు ఎలాంటి బంధం, రుణం అన్నీ తీరిపోతాయిరా ఈ ప్రేమ వల్ల. ఎందుకురా, ఎందుకు ఇలా
అసలు పెళ్లి దాకా వచ్చిన ఒక అమ్మాయి జీవితాంతో తనతో ఆడుకుంటే ఎలా ఉంటుందో కనీసం అర్థం చేసుకోరా. బిందుని మర్చిపో. పూర్ణిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు. అంతే. నువ్వు మాట కాదనేసి ఏమాత్రం బిందు విషయం చెప్పిన అనుకో, నా మీదొట్టే, నీ చచ్చినంత ఒట్టే అని ఒట్టు వేయించుకుంటుంది. అది కాదక్క, నువ్వేంటి ఇలా చేస్తున్నావక్క? ఇదేనా, ఇదే నేను ఇప్పుడు మాట్లాడేది అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతుంది. బావకి ఈరోజు బిందు గురించి చెప్దామంటే అక్కేంటి ఇలా అడ్డుకునేదే కాకుండా ఏకంగా ఒట్టు కూడా వేయించుకుంది. దేవుడా, ఇక పూర్ణితో నా జీవితం నా వల్ల కాదు. బిందు లేని జీవితం నాకు కూడా వద్దు. బిందు కావాలి. బిందును ప్రేమిస్తున్నాను. ఈ విషయం ఎలా చెప్పాలి? ఒకవేళ చెప్తే అక్క జీవితం ఏమవుతుంది? ఏంటి స్వామి ఇది అని చెప్పేసి మనసులో బాధపడుతుంటుంది. మరోవైపు తెల్లారితే పెళ్లి కూతురు చేయాలి. తల్లిదండ్రుల మీదుగా ఇక తొలి బట్టలు పెళ్లి కూతురు తీసుకోవాలి. శారద బాధపడుతూ ఉంటుంది. అదే సమయానికి వెంటనే గగన్ ఆఫీస్ పని మీద బయటికి వెళ్తాడు. ఇక అత్తయ్య అని చెప్పేసి భూమి పిలుస్తుంది. ఏంటమ్మా, ఏంటత్తయ్య, ఎందుకు అలా ఉన్నావు అంటే, వాడు కన్యాదానం చేస్తుంది మీ మావయ్యను నేనని చెప్పేసి అన్నా వాడు ఒప్పుకోలేదు కదమ్మా. కనీసం ఇప్పుడు మా ఇద్దరి చేతుల మీదుగా నా కూతురికి బట్టలు పెట్టాలనుకున్నా, కానీ అది కూడా జరగట్లేదు అని బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు నా కొడుకు కాదని చెప్పేసి వాడి మాట తీసేసి ఇప్పుడు నేను ఏదన్నా ముందు పడి చేసినా కూడా ఫలితం ఉండదు అత్తయ్య. ఇప్పుడు మీ అబ్బాయి ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళాడు. అట్లీస్ట్ 1-2 అవర్స్ దాకా రాడు. ఒక్క నిమిషం అని చెప్పేసి భూమి ఫోన్ పట్టుకొని పక్కకు వచ్చేస్తుంది. ఇక కేపీకి ఫోన్ చేస్తుంది. మామయ్య ఎక్కడున్నావు? నేనమ్మా, నేను ఇంట్లోనే ఉన్నానమ్మా. ఏం లేదు మామయ్య, ఇక మీరు పూర్ణికి బట్టలు పెట్టుకోవాలని చెప్పేసి అన్నారు కదా. అవునమ్మా, ఎందుకంటే గగను ఒప్పుకోలేదు కదా, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటుండగా ఈలోపు చెర్రీ కేపీ దగ్గరికి వస్తాడు. ఎవరు నాన్న? భూమిరా. ఇక వెంటనే స్పీకర్ పెడతాడు. మీరిద్దరు కలిసి వెంటనే ఇంటికి రండి మావయ్య, మీతో చిన్న పని పడింది. సరే అమ్మా అని చెప్పేసి, అరే వెళ్దామా? వెళ్దాం నాన్న. అంతేకాదు ఇక పూర్ణికి ఒక నెక్లెస్ తీసుకొని బట్టలు కూడా తీసుకుందాం. ఎందుకంటే పుట్టి నుంచి కూడా సారే మనం పెట్టినట్టు అవుతుంది కదా. అవునరా, మంచి ఐడియా ఇచ్చావు అని చెప్పేసి వెంటనే ఇక చెర్రీ కేపీ తనకు కావలసిన బట్టలు నెక్లెస్ తీసుకొని బయలుదేరుతారు. ఇక మరోవైపు ఇంటికి వెళ్ళిన తర్వాత గగన్ కోసం కంగారు పడుతూ ఉంటుంది. ఏ టైంలో వస్తే గొడవ చేస్తాడేమో అని. ఈలోపు వెంటనే కేపీ చెర్రీ అందరూ కలిసి ఇంటికి వచ్చేస్తారు కదా. అదే సమయానికి ఇక తన కూతుర్ని చూసి మురిసిపోతూ ఉంటాడు. మామయ్య, కావలసిన కార్యక్రమాలు త్వరగా చేసేయండి. అత్తయ్య, మీరిద్దరు కలిసి పూర్ణికి కొత్త బట్టలు పెట్టండి అని చెప్పేసి పూర్ణిని రెడీ చేస్తుంది. హాల్లో కూర్చోబెట్టి ఇక గంధం పూసి వెంటనే భార్యాభర్తల చేతుల మీదుగా ఇక మొదటి తన చీర పెడుతుంది. అటు భార్యాభర్తలు ఇద్దరు కలిసి శారద కేపీ మరోసారి నక్లీస్ కూడా ప్రజెంట్ చేస్తాడు. ఇక వెంటనే పూర్ణి చాలా సంతోషపడుతూ తన తండ్రి ఆశీర్వాదాన్ని తీసుకున్నానని చెప్పేసి మురిసిపోతూ ఉంటుంది. ఇక పెళ్లి కుదిరా, ఆ నక్లీస్ ఎలా ఉందో చూడు అనే విధంగా చెర్రీ ఆట పట్టిస్తూ ఉంటాడు. అత్తయ్య, నీ కల నెరవేరిందని చెప్పి భూమి అంటూ ఉంటుంది. మరోవైపు ఇక అందరూ హాల్లో చాలా సంతోషంగా ఉంటారు. ఒక్కసారిగా తన మనసులో ప్రేమను, సంతోషాన్ని ఒక్కసారిగా ఇక అలా పూర్ణి వెంటనే తన నాన్న గుండెల మీద వాలిపోతుంది. చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అలా సంతోషంతో ఉన్న టైంలో వెంటనే వాళ్ళ చేతుల మీద బట్టలు, ప్రతి ఒక్క కార్యక్రమం జరిగిపోతుంది. ఈలోపు కేపీ ఆశీర్వాదం ఇస్తుండగా కేపీ అని చెప్పేసి గగన్ ఎంట్రీ అవుతాడు. ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. ఇక లోపలికి వచ్చిన కేపీ చూసిన గగన్, అసలు ఇంట్లో ఏం పనుంది? అసలు నువ్వెవడివి ఈ ఇంట్లో కాలు పెట్టి నా చెల్లికి బట్టలు పెట్టడానికి నీకు ఏ అధికారం ఉంది? తండ్రి స్థానం ఎప్పుడో కోల్పోయావు అని విధంగా అంటుండగా, అన్నయ్య
అది కాదన్నయ్య, నువ్వు మాట్లాడకురా, నువ్వు మాట్లాడకని చెప్పేసి చెర్రీ మీద గగన్ గట్టిగా అరుస్తాడు. ఇక అరే కాదురా, నేనే రమ్మన్నానరా, ఈయనకి ఏడ బాధ్యత ఉందని చెప్పేసి రమ్మన్నావమ్మా. ఇలాంటి తండ్రా? పేరుకు మాత్రమే తండ్రి. ఎప్పుడో నా దృష్టిలో చచ్చిపోయాడనేసరికి కేపీ షాక్ అయిపోతాడు.